అందరికీ నమస్కారం అండి. ఉంటానమ్మా అంటూ ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తల్లిని కౌగిలించుకుంది సౌజన్య. అత్తగారింట్లో దించి వెళుతున్న తల్లితో, వదినగారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అంది నిర్మల సౌజన్య అత్తగారు వర్ధనమ్మతో. అదేంటొదినా, నాకు మీరు వేరే చెప్పాలా? నేను ఓ ఆడపిల్లకి తల్లినే. మీరు నేను ఒకప్పటి కోడళ్లమే కదా. మన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు సంతోషంగా ఉండేటట్లు చూడ్డం మన బాధ్యత. ఏ ఇంట్లోనైనా అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్లలాగా కలిసిపోతే గొడవలెందుకొస్తాయి? మీ అమ్మాయి కంటతడి పెట్టి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అంది నిర్మల చేయి పట్టుకుని. చాలుదినా, అంతకంటే మాకేం కావాలి అంది నిర్మల సంతోషంగా. బాబు రోహిత్, అమ్మాయి జాగ్రత్త, వస్తాన్ బావుగారు అని అందరికీ చెప్పి సౌజన్యని అత్తగారింట్లో దించి ఇంటికి బయలుదేరారు రాఘవరావు దంపతులు కొడుకుతో సహా. అల్లారు ముద్దుగా పెరిగింది పిచ్చిపిల్ల. ఏం చేస్తుందో అత్తవారింట్లో అంటూ వంటిల్లు సర్దొచ్చి భర్త పక్కన కూర్చుంటూ అంది నిర్మల. మన పిల్లకేమే బంగారు బొమ్మ. భగవంతుడు మంచి సంబంధం ఇచ్చాడు. నువ్వు చేసిన వ్రతాలు దాని మంచితనమే దాన్ని కాపాడుతాయి. ఏమీ ఆలోచించక పడుకో అన్నారు రాఘవరావు గారు. నీ పెళ్ళయ్యాక నువ్వు, వదిన ఎప్పుడూ అమ్మానాన్నల దగ్గరే ఉంటారు హాయిగా. వాళ్ల ప్రేమని ఎప్పుడూ మీకు పంచుతారు. నేను చూడు, పెళ్లి చేసుకుని వెళుతూ మీ ప్రేమకి దూరమవుతున్నాను అని ప్రవీణ్తో అంటూ కళ్ళనీరు పెట్టుకుంది పిచ్చిపిల్ల అంది నిర్మల కళ్ళు తుడుచుకుంటూ. దాని గురించి నువ్వు దిగులు పడకు. చాలా తెలివైన పిల్ల. ఓ నెల తర్వాత అడుగు దాన్ని. నేను మా ఆయన అని వాళ్ల కుటుంబం గురించే చెప్తుంది అన్నారు రాఘవరావు నవ్వుతూ. అమ్మాయి లేకపోతే 4 రోజులకే ఇల్లు పోసిపోతోంది అంది నిర్మల. ఓ 6 నెలలాగు. కోడలొచ్చాక నీకు మంచి కాలక్షేపం. అందాక నన్ను భరించు. సరే, పొద్దుపోయింది, పడుకో అన్నారు రాఘవరావు పక్కకు తిరిగి పడుకుంటూ. ఓ సంవత్సరం తర్వాత నిర్మల అత్తవారి తరపు బంధువుల అమ్మాయితో ప్రవీణ్ పెళ్లి జరిగింది. ప్రవీణ్ భార్య సుమతి కూడా ఉద్యోగస్తురాలే. నిర్మలా, అబ్బాయి కోడలు ఇంకా రాలేదే? కనీసం ఫోన్ కూడా చేయలేదు అన్నాడు రాఘవరావు. వస్తారులేండి, 9:30గా అయ్యింది. అయినా వాళ్ళేమైనా చిన్నపిల్లలా? వాళ్ల గురించి అంత కంగారు పడతారు. ఇద్దరూ ఉద్యోగస్తులేగా. ఆఫీస్లో లేట్ అయి ఉంటుంది. లేక ఏదైనా షాపింగ్ వెళ్లారో. సరే, వాళ్ళొచ్చాక తింటారు కానీ మీరు రండి, మనం టిఫిన్ చేద్దాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది నిర్మల. రాఘవరావు టిఫిన్ తిని చేయి కడుక్కుని బాల్కనీలోకి వెళుతూ ఉండగా వచ్చాడు ప్రవీణ్, భార్య సుమతితో పాటు. ఏరా, ఇంత లేట్ అయ్యింది? అయినా ఓ ఫోన్ చేయొచ్చుగా అన్నారు రాఘవరావు. ఆఫీస్ నుండి బయలుదేరుతూ ఉండగా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వాళ్ళ అబ్బాయి బర్త్డేకి రమ్మని. 2 సార్లు మీకు ఫోన్ చేస్తే కలవలేదు అన్నాడు ప్రవీణ్. సర్లే, భోజనం చేదురుగాని రండి అంది నిర్మల మధ్యలో అందుకుంటూ. అసలు వెళ్ళి కనబడి వచ్చేద్దాం అనుకున్నాం అత్తయ్య గారు. వాళ్ళు బలవంతం చేస్తే అక్కడే భోంచేశాం అంది సుమతి. సర్లే, వెళ్ళి పడుకోండి, పొద్దుపోయింది అని బెడ్రూంలోకి వెళ్లారు రాఘవరావు. ఏంటి నాన్నగారు, ఏదో లెక్కలు రాస్తున్నట్టున్నారు అంటూ బయట నుండి వచ్చిన ప్రవీణ్ హాల్లో కూర్చున్న రాఘవరావు పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. సుమతి గదిలోకి వెళ్ళిపోయింది. ఏముంది, ఇంకో 2 నెలల్లో రిటైర్ అవుతున్నారుగా, అందుకే అప్పులు ఆదాయం బ్యాలెన్స్ షీట్ వేసుకుంటున్నారు అంటూ కాఫీ తేవడానికి లేచింది నిర్మల. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నిర్మల లోనికి వెళ్లి అందరికీ కాఫీ తెచ్చింది. వస్తూ, సుమతి, కాఫీ తెచ్చాను, హాల్లోకొస్తావా? అక్కడికి తెచ్చేయమంటావా అంది నిర్మల. వస్తుందిలేమ్మా, నువ్వు కూర్చో అంటూ సుమతి అంటూ పిలిచాడు ప్రవీణ్. అందరూ కలిసి కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ భర్త పక్కనే పడుకుంటూ అంది నిర్మల రాత్రి పనంతా అయ్యాక. ఏమీ లేదు నిర్మల, ముభావంగా అన్నాడు రాఘవరావు. నిర్మల దగ్గర నుండి ఏ సమాధానం రాకపోవడంతో మళ్లీ రాఘవరావు, నిర్మల, సాయంత్రం అబ్బాయి వాళ్ళు బయట నుండి వచ్చినప్పుడు కోడలు ఏవో 2 కవర్లు తెచ్చింది. సరాసరి బెడ్రూంలోకి తీసుకువెళ్ళిపోయింది. అవేమిటో నీకు చెప్పిందా అన్నాడు రాఘవరావు. లేదు, ఏం తెచ్చారట ప్రశ్నించింది నిర్మల. నాకు తెలియదు, అవి ఏమిటో కనీసం నీకైనా చెప్పొచ్చుగా అన్నాడు రాఘవరావు. వాళ్ల అవసరాలు వాళ్లకుంటాయి, అన్నీ మనకి చెప్పి చెయ్యాలా అంది నిర్మల.
పెద్దవాళ్ళం ఇంట్లో ఉన్నాం కదా, బయట నుంచి ఏం తెచ్చినా చెప్తే సంతోషిస్తాం కదా. చూడండి, వాళ్ళ పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళ ఇష్టం వాళ్ళది. ప్రతి దానికి వాళ్ళని నిలదీయడం, మనం బాధపడటం లాంటివి లేకుండా మన దారిన మనం ఉంటే మంచిది. అంటే వాళ్ళు మనకేమీ చెప్పనవసరం లేదంటావా? ఇలాంటివి ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా ప్రేమలు పెరిగేది. ప్రేమని పెంచుకోవద్దు అనే చెప్తున్నాను. ప్రేమని పెంచుకోవడం అంటే వాళ్ళు ఏదో చేస్తారని ఆశించడమే. పిల్లలు రెక్కలొచ్చాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సంసారాలు వాళ్ళకి ముఖ్యం. అందుకే బంధాలను పెంచుకుని బందీలుగా మిగిలిపోయే కంటే మన బాధ్యత మనం నిర్వర్తించి మిగతాది ఆ భగవంతునికి వదిలేయడం మంచిది అంది నిర్మల. ఇలా ఆలోచిస్తావు కాబట్టే నువ్వింత కూల్గా ఉండగలుగుతున్నావు నిర్మల. ఉండక ఏం చేస్తామండి? ఆలోచించినా ఆవేశపడినా మిగిలేది ఆయాసమే. మన జీవిత చరమాంకం ఆ భగవంతుని చేతుల్లోనే ఉంది. అందుకే పిల్లల మీద ఆధారపడే కంటే ఆ భగవంతుణ్ణి నమ్ముకోవడం మంచిది అంది నిర్మల. నిర్మల, అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నా ప్రతి ఆలోచనని గమనిస్తావు. ప్రతి విషయంలోనూ నాకెంతో ధైర్యాన్నిస్తావు. పిల్లలది గలగలా పారే సెలయేటి లాంటి జీవితం. వాళ్ల ఇష్టానుసారం వాళ్ళని ఉండనివ్వండి. కోరికల్లాంటి అలలతో, ఉద్వేగంతో ఎగసిపడే సముద్రంలాగా కాకుండా నిశ్చలంగా ఉండే నదిలా మీ మనస్సుని ప్రశాంతంగా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంచుకోండి అంది నిర్మల. నిజమే నిర్మల, నువ్వు చెప్పేది. పిల్లలు, బంధాలు ఇవన్నీ మనం కల్పించుకున్నవే, మధ్యలో వచ్చినవే. నువ్వన్నట్లు వాళ్ల సంసారాలు, వాళ్ల బాధ్యతలు వాళ్లవి. మనం వాళ్ల మీదే ఆధారపడడం మన తెలివి తక్కువతనం. పిల్లలు చూసినా చూడకపోయినా కడదాకా ఒకరికొకరు తోడుండేది భార్యాభర్తలు మాత్రమే. నువ్వు మాత్రం నన్ను వదిలి ఎక్కడికి పోవద్దు అంటూ భార్య గుండెల్లో తల దూర్చాడు రాఘవరావు. చ ఊరుకోండి, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళతాను? మీతోనే ఉంటాను అంటూ భర్త తల నిమిరింది ఆప్యాయంగా. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అంటూ ఆగిపోయారు రాఘవరావు. ఏమనిపిస్తుంది అంది నిర్మల. ఇద్దరం ఒకేసారి చనిపోతే బాగుంటుంది అని. ఆత్మహత్య చేసుకుందామా? రేపు తిథి మంచిదే అంది నిర్మల సీరియస్గా. ఏంటి నిర్మల, అంత మాట అనేశావు అన్నాడు రాఘవరావు. లేకపోతే ఏమిటండి, ఇదేమన్నా మిథునం సినిమానా? ఒకళ్ళ ఒళ్ళో మరొకరు తలపెట్టి ఇద్దరు ఒకేసారి చనిపోవడానికి? జీవితమండి ఇది. అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉంది. ఇవన్నీ ఆలోచించక హాయిగా పడుకోండి అంటూ పక్కకి తిరిగి పడుకుంది నిర్మల. రాఘవరావుకి నిద్ర రావడం లేదు. ఆలోచనలు ఒక్కసారిగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, సాయంత్రం నేను నిర్మల అలా సినిమాకి వెళ్ళొస్తాం అన్నాడు రాఘవరావు రేడియోలో పాటలు వింటున్న తల్లితో. వారమంతా ఇద్దరూ ఉద్యోగాలు చేసి అలసిపోతారు. నేనా ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చుంటా. హాయిగా ఆదివారం పూటైనా ఇంట్లో ఉండొచ్చుగా. ఎప్పుడైనా 2-3 రోజులు సెలవు వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే సినిమాకి అంది తల్లి. మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి, సినిమాకి వద్దులే నిర్మల అన్నాడు భార్యతో. మరుసటి రోజు ఆఫీసులో పనిచేస్తున్న రాఘవరావు నిన్న సినిమాకు వద్దన్నందుకు నిర్మల ఎంత బాధపడిందో పాపం అనుకుంటూ నిర్మల ఆఫీస్కి ఫోన్ చేసి, నిర్మల, మధ్యాహ్నం హాఫ్ డే సెలవు పెడతావా? సినిమాకి వెళదాం అన్నాడు. అలాగే అంది నిర్మల. ఇలాంటివి తన జీవితంలోనూ చాలా జరిగాయి. నిర్మల చెప్పింది నిజమే. పిల్లల ఆనందానికి తాము అడ్డం కాకూడదు. ప్రతి విషయము పిల్లలు తనకు చెప్పలేదని బాధపడకూడదు అని ఏదో నిశ్చయానికొచ్చిన వాడిలా నిద్రకి ఉపక్రమించాడు రాఘవరావు. హాల్లో కూర్చున్న నిర్మల పక్కన కూర్చుంటూ, ఒరే ప్రవీణ్, అమ్మా సుమతి, ఓసారి ఇలా రండి అని పిలిచాడు రాఘవరావు. ఏంటి నాన్నగారు అన్నాడు ప్రవీణ్ భార్య సుమతితో పాటు పక్కన కూర్చుంటూ. ఏమీ లేదు, కొండాపూర్లో మన అపార్ట్మెంట్ ఉంది కదా, అతన్ని ఓ నెలలో ఖాళీ చేయమని చెప్పు. అలాగే నాన్నగారు. ఎందుకు, మీ ఫ్రెండ్ ఎవరికన్నా కావాలా అన్నాడు ప్రవీణ్. అబ్బే, అదేమీ లేదు, నువ్వు సుమతి ఇద్దరూ అక్కడే ఉందరుగాని అన్నాడు రాఘవరావు. ఉలిక్కి పడ్డ ప్రవీణ్, అదేంటి నాన్నా, నేను సుమతి అక్కడ ఉండటం ఏమిటి? అందరం ఇక్కడ కలిసున్నాం కదా అన్నాడు ఏమీ అర్థం కాక భార్య వైపు చూస్తూ. అవునత్తయ్యా, అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? నా వలన ఏదైనా పొరపాటు జరిగిందా అంటూ
వచ్చి అత్తగారి పక్కన కూర్చుంది సుమతి. అలాంటిదేమీ లేదమ్మా. మీ మావయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసమే తీసుకుంటారు అంది నిర్మల. ప్రవీణ్, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మీ సరదాలు, మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మీ మీద కోపంతో ఈ విషయం చెప్పడం లేదు. కొన్నాళ్లు ఆనందమయ జీవితం గడుపుతారని ఈ నిర్ణయానికొచ్చాను. జీవితాన్ని అనుభవించవలసిన వయస్సు మీది. భగవంతుని ఆరాధనలో గడపవలసిన వయస్సు మాది. మేము ఏదన్నా అంటే అది మీకు చాదస్తం అనిపించవచ్చు. అది మా వయస్సు ప్రభావం అంతే తప్ప మిమ్మల్ని విడిగా వెళ్ళిపోమ్మనటానికి వేరే కారణాలేవీ లేవు. ఇద్దరు ఉద్యోగస్తులే కదా. అక్కడికి మీ ఆఫీస్ కూడా దగ్గర కాబట్టి అక్కడ ఉంటే మీకు సదుపాయంగా ఉంటుంది. ఊళ్ళోనే ఉంటారు కాబట్టి హాలిడేస్ అప్పుడు వచ్చి వెళుతూ ఉండండి. పిల్లలు పుట్టాక ఒకరికొకరి అవసరాలు ఎటూ తప్పవు. అప్పటిదాకా జీవితాన్ని కొన్నాళ్లు హాయిగా అనుభవించండి. మీరు ఆనందంగా జీవితం గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ మరే ఉద్దేశమూ లేదు అన్నాడు రాఘవరావు. మీ ఇష్టం నాన్నగారు అంటూ ప్రవీణ్ భార్యతో పాటు లోనికి వెళ్ళాడు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అలాగే రాఘవరావు గారి జీవితంలో 4 ఏళ్లు గడిచిపోయాయి. సౌజన్యకి 2 కూతుళ్ళు, ప్రవీణ్కి ఓ బాబు, ఓ పాప. పిల్లలతో పాటు కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే రాఘవరావుకి, నిర్మలకి చాలా సంతోషంగా ఉంది. ప్రవీణ్ ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు ఓ నెల 2 నెలల పాటు అమెరికా వెళ్లి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో పిల్లల్ని తీసుకుని సుమతి వస్తూ ఉంటుంది. ఇక్కడి నుండే తను ఆఫీస్కి వెళ్తుంది. పండగలకి, ఫంక్షన్లకి, అప్పుడప్పుడు తీసుకుంటున్న పోజులకు తమ కుటుంబ సభ్యులే కాకుండా వచ్చిన వియ్యంకులు, వియ్యపురాళ్ళు వాళ్ల పిల్లలతో ఆ ఇల్లు పెళ్లి ఇల్లులాగా కళకళ్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే రాఘవరావుకి స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ గుర్తుకొచ్చి సంబరపడిపోయాడు. 2 రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ వెంటనే ఎవరి జీవితాలు వాళ్లవి అనుకుంటూ దేని మీద మమకారాన్ని ఎక్కువ పెంచుకోవద్దన్న నిర్మల మాటలు గుర్తుకు తెచ్చుకుని కుదుట పడతాడు. ఓ రోజు రాత్రి టిఫిన్ తిని వంటిల్లు సర్ది ఏం చేస్తున్నారు అంటూ వచ్చింది నిర్మల హాల్లో కూర్చున్న రాఘవరావు గారి దగ్గరికి. వస్తూనే టీవీలో కనబడుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా, అదేంటి, అతను మీ స్నేహితుడు దక్షిణామూర్తి గారు కదూ, టీవీలో వస్తున్నారేంటి అంది ఆశ్చర్యంగా రాఘవరావు పక్కన కూర్చుంటూ. అవును, నా ఫ్రెండే, కానీ అది టీవీ కాదు, వాడిచ్చిన వీడియో. వాడి మధ్య అమెరికాలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్ళొచ్చాడట. అక్కడ రోడ్లు, బిల్డింగులు చాలా బాగుంటాయట. అమెరికాని భూలోక స్వర్గం అంటారట. వాళ్ళ అబ్బాయి అమెరికాలో 500 గజాల్లో కట్టిన డూప్లెక్స్ హౌస్ కొన్నాడట. అలా చెప్పుకుంటూ పోతున్న రాఘవరావు గారు నాన్నగారు ఏం చేస్తున్నారు అన్న పిలుపుతో వెనక్కి తిరిగారు. వెనకనే ప్రవీణ్ నించుని ఉన్నాడు. నువ్వా ప్రవీణ్, ఎప్పుడొచ్చావు? మేము గమనించనే లేదు అన్నాడు రాఘవరావు. ఇంతకు ముందే వచ్చాను అన్నాడు ప్రవీణ్ సోఫాలో కూర్చుంటూ. ఈ వేళప్పుడొచ్చావు? ఒక్కడివే వచ్చావా? సుమతి కూడా వచ్చిందా? గుమ్మం వైపు చూస్తూ అంది నిర్మల. ఈ దగ్గరలోనే కొద్దిగా ఆఫీస్ పనుంటే వచ్చాను. ఇంత దూరం వచ్చాను కదా, ఓసారి చూసి వెళదామని వచ్చాను అన్నాడు ప్రవీణ్ తల్లి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ. కోడలు, పిల్లలు బాగున్నారా? అంతా బాగానే ఉన్నారమ్మా. మీరిద్దరూ రెగ్యులర్గా మందులు వేసుకుంటున్నారా? డాక్టర్ దగ్గరికి చెకప్కి ఎప్పుడు వెళ్ళాలి? నాకు ముందుగా చెప్తేనే వచ్చి తీసుకువెళ్తాను అన్నాడు ప్రవీణ్. పర్వాలేదులేరా, ఈ బీపీ, షుగర్ ఇవన్నీ పెద్ద రోగాలు కాదు ఈ రోజుల్లో. 10 అవుతుంది, పోనీ రాత్రికి ఇక్కడే ఉండిపోరాదు? సుమతికి ఫోన్ చేసి అంది నిర్మల. 10 గంటలే కదమ్మా, మెట్రో ఎక్కితే 40 నిమిషాల్లో వెళ్ళిపోతాను. సరే, పొద్దుపోయింది, మీరు పడుకోండి అని బయలుదేరాడు ప్రవీణ్. మెట్రో ట్రైన్లో కూర్చున్న ప్రవీణ్కి అమెరికాలో రోడ్లు విశాలంగా ఉంటాయట. అమెరికాని భూలోక స్వర్గం అంటారట అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. నాన్నకి అమెరికా చూడాలని ఉందా? ఆయన రిటైర్ అయి కూడా 5 సంవత్సరాలు దాటింది. నాన్న ఎప్పుడూ ఈ విషయం అనలేదు. పోనీ ఆఫీస్ పని మీద 2-3 సార్లు అమెరికా వెళ్ళొచ్చిన తనకు కూడా అమ్మా నాన్నలకి అమెరికా చూపిద్దాం అనే ఐడియా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాక అదే విషయం భార్యకి ప్రవీణ్ చెప్పాడు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకు?
వచ్చే నవంబర్ డిసెంబర్లో మీరు వెళ్లాల్సి ఉందిగా, అప్పుడు తీసుకువెళ్ళండి. ఈలోగా అక్కడున్న మీ ఫ్రెండ్స్తో మాట్లాడి వీసా పాస్పోర్టు సంగతి చూడండి అన్నది సుమతి. బంధువులంతా వీడ్కోలు చెబుతూ ఉండగా నిర్మల, రాఘవరావు కొడుకుతో పాటు అమెరికా వెళ్లడానికి విమానం ఎక్కారు. మీరు అమెరికా చూడాలని ఉందని ప్రవీణ్కి చెప్పారా అని అడిగింది నిర్మల రాఘవరావు గారితో విమానంలో కూర్చోగానే, పక్కనున్న ప్రవీణ్కి వినబడకుండా. అబ్బే, వాడితో నేనేమీ అనలేదు. వాడు వెళదామన్నా నేను ఎందుకులే అన్నాను. అయినా వాడు నేను వెళ్తున్నాను నాన్నగారు, మీరు అమ్మ రండి అంటే సరే అన్నాను అన్నాడు రాఘవరావు. ఎలాగైతేనేమి మీ కోరిక తీరబోతోందిగా అన్నది నిర్మల. ఓ నెల రోజుల పాటు యుఎస్లోని ముఖ్య నగరాలు, అందమైన ప్రదేశాలు చూసి ముచ్చటపడ్డారు రాఘవరావు దంపతులు. ఎలా ఉంది నాన్నగారు అమెరికా అన్నాడు పక్కన కూర్చుంటూ ప్రవీణ్. అంతా బాగానే ఉంది, కానీ రోడ్ల మీద తిరగడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇండియాలో ఉన్న స్వాతంత్రం లేదు. ఏదో ఒంటరితనం ఫీల్ అవుతున్నట్లు ఉంది అన్నారు రాఘవరావు. ఇక్కడి వాతావరణం, ఇక్కడి పద్ధతులు అంతే. అది సరే గాని ఎల్లుండే ఇండియాకి మన ప్రయాణం. సాయంత్రం అలా షాపింగ్కి వెళదాం. చెల్లాయి వాళ్లకి పిల్లలకి ఏం కావాలో కొనుక్కుందాం అని పని ఉందని బయటికి వెళ్లిపోయాడు ప్రవీణ్. మరుసటి రోజు సూట్ కేసులు సర్దుతున్న రాఘవరావు దగ్గరకొచ్చి, నాన్న, చిన్న ఇబ్బంది వచ్చింది అన్నాడు ప్రవీణ్. ఏంట్రా అది? ఏమీ లేదు నాన్న. ఓ ప్రాజెక్ట్లో పనిచేయడానికి మా కొలీగ్ రావాల్సింది, కానీ అతనికి ఏదో ఇబ్బంది వచ్చిందని నన్ను ఓ వారం పాటు ఆ పని చూడమన్నారు అన్నాడు. అంతే కదా, దానిదేముంది, ఉండు అన్నారు రాఘవరావు. పోనీ మీరు కూడా ఉండిపోవచ్చు కదా, వచ్చే వారం అందరం కలిసి వెళదాం అన్నాడు ప్రవీణ్. వద్దులే బాబు, ఎటు రిజర్వేషన్ అయ్యింది కదా, క్యాన్సిలేషన్ అంటే బోలెడు డబ్బు వృధా. అయినా ఇక్కడ చూసే పని అయిపోయింది కదా, ఫ్లైట్ ఎక్కించు, మేము వెళ్ళగలంలే అన్నారు రాఘవరావు. మరుసటి రోజు ప్రవీణ్ వచ్చి ఫ్లైట్ ఎక్కించాడు. ఇండియాలో ఇప్పుడు రాత్రి అవుతూ ఉంటుంది. పిల్లలు పడుకుంటారేమో, ఆ అమ్మాయితో పిల్లలతో ఓసారి మాట్లాడదామండి అంది నిర్మల. సరే అని ఫోన్ చేసి అందరితోనూ మాట్లాడి అందరికీ బాయ్ చెప్పారు. చూసావా, మన పిల్లలు ఎంత ప్రయోజకులయ్యారు. చివరికి మనకు అమెరికా కూడా చూపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది నిర్మల అంటూ నిర్మల చేతిని తన చేతిలోకి తీసుకున్నారు రాఘవరావు. విమానం ఇండియా వైపు దూసుకుపోతోంది. ఆఫీస్లో పని చేసుకుంటున్న ప్రవీణ్ తన తల్లి తండ్రి ఎక్కిన ఫ్లైట్కి యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసి అవాక్కయ్యాడు. ఆఫీస్లో చెప్పి ఇండియాకు బయలుదేరాడు. అన్నయ్య అంటూ ఒక్కసారిగా అప్పుడే ఫ్లైట్ దిగిన ప్రవీణ్ని కౌగిలించుకుంది సౌజన్య. ఊరుకోమ్మా, ఇదంతా నా వల్లనే జరిగింది బాధపడుతూ అన్నాడు ప్రవీణ్. అమ్మా నాన్నలకి అమెరికా చూపించాలి అనుకున్నాం, సంతోషంగా చూశారు. కానీ విధి మరోలా ఉంది. ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం, అందులో అమ్మా నాన్న ఒక్కసారి చనిపోవడం జరిగింది. ఇందులో నీ తప్పేముంది అంది సౌజన్య. నీ ప్రయాణం వాయిదా పడడంతో కనీసం నువ్వైనా మాకు దక్కావు అన్నారు ప్రవీణ్ మామగారు పక్కనే ఉన్న సుమతిని దగ్గరకు తీసుకుంటూ. కనీసం బాడీస్ కూడా దొరకకుండా ఇంత యాక్సిడెంట్ ఏంటి మావయ్య గారు బాధపడుతూ అన్నాడు ప్రవీణ్. బాధపడుతున్న ప్రవీణ్ సౌజన్యలను కుటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చారు. విమానాశ్రయం అధికారులు ఇచ్చిన పత్రాలు తీసుకుని అందరూ ఇల్లు చేరారు. రాఘవరావు, నిర్మల కలిసి తీయించుకున్న ఫోటో ముందు నుంచుని వారికి నివాళులు అర్పించారు. మా బంధం విడదీయరానిది. మేమిద్దరం ఒకేసారి చనిపోవాలన్న నా కోరిక తీరింది చూశారా అని తనలో తానే నవ్వుకుంటున్నట్లుగా ఉంది రాఘవరావు గారి ముఖం ఆ ఫోటోలో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.